నౌ ఇంకా 8 వికెట్స్ కావాల్సి 8 వికెట్స్ టు గో. వోక్స్ ఆబ్వియస్లీ బ్యాటింగ్కి రాడు అండ్ వెల్కమ్ ఫ్రెష్ కూడా 13 ఓవర్లు మాత్రమే అయింది అండ్ బ్రేక్ దొరుకుతుంది, మళ్ళీ ఒక రోజు ఆల్రెడీ బ్రేక్ దొరికింది. సో ఫ్రెష్గా వస్తారు, ఒక ఫైనల్ లాస్ట్ ఎఫర్ట్ ఇస్తారు అనుకుంటారు. అవును ఇవ్వాలి. అండ్ ఇంగ్లాండ్కి ఈజీ ఉండదు ఇది, టార్గెట్ చేసేది ఇంకా 324 రన్స్ కొట్టాలి. అండ్ ఈ పిచ్లో ఎట్లా అంటే బాల్ ఇంకా అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది. ఇంతకుముందు టార్గెట్ ఇలాంటి చేశారు ఇదే సిరీస్లో, కానీ చూడండి బాల్ కరెక్ట్ లెంత్ మీద పడినప్పుడు ఎట్లా లెగుస్తున్నావు, అన్ఈవెన్ బాల్ కట్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. అండ్ బ్యాటర్స్ ఏంటంటే ఆ షార్ట్స్ ఆడాలంటే ఫ్రీడమ్తో ఆడలేరు. ఇంకోటి ఇండియాకి కూడా వాళ్ళ గేమ్ ప్లాన్ పట్టేసుకున్నారు, అయినా ఫీల్డర్స్ని ఎక్కువ ముందు పెట్టట్లేదు. ఈవెన్ దో 370 ఆడ్ రన్స్ టార్గెట్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు చూస్తే ఫస్ట్ బాల్ నుంచి డీప్ పాయింట్ ఫీల్డర్ పెట్టారనమాట ఇండియా. సో ద కమ్ రియలీ నైస్లీ ప్రిపేర్డ్. అండ్ పిచ్లో ఇంకా చాలా జ్యూస్ ఉంది. అండ్ 4th డే పిచ్ అయినా ఆ రోలర్ యూజ్ చేసిన తర్వాత స్లైట్లీ బెటర్ అయింది పిచ్, కానీ అయినా చూడండి ఎట్లా బాల్ లెగుస్తుంది. ఇంకా ఇది యాక్చువల్లీ ప్రసిద్ధి వేసింది వాళ్ళు, అది పెవిలియన్ ఎండ్ కూడా కాదు, వేరే ఎండ్. అది వేరే ఎండ్ వేసిన తర్వాత కూడా అన్ఈవెన్ బౌన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆకాష్ వేసినప్పుడు వేరే ఎండ్ చేసాడు, అక్కడ కూడా బౌన్స్ అయింది బాగా. సో హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ హ్యూమంగస్ చేజ్. ఇది నాట్ గోయింగ్ టు బిజీ. ఇంతమంది ఇంగ్లాండ్ చేజ్ చేసినా ఆ సర్ఫేస్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ సర్ఫేస్ ఇస్ డిఫరెంట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియా విల్ బి ద ఫేవరెట్స్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్.